రైట్. ఒక కీలకమైనటువంటి అంశం మొన్న మాట్లాడుకున్నాం కదా మనం, ఏది అవును బెడ్లు. ఆ బెడ్ల టెండర్లోన పిల్లలకు సంబంధించి స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్ బెడ్లు ఉన్నాయి కదా, హాస్టల్ బెడ్ల అంశం హైకోర్టుకు చేరితే హైకోర్టు స్టే విధించింది. స్టే విధిస్తే ప్రభుత్వం ఏమని వేసింది ఎరికేనా, మీరు ఆ స్టే వెకేట్ చేయండి, అర్జెంట్ గా పిల్లలకు మంచాలు చేరాలి, పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది అని పిటిషన్ వేసింది. పిటిషన్ లో ఏం చెప్తుంది అనుకుంటున్నాం, ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే పిటిషన్ లో ఏం చెప్తారు అనుకుంటున్నాం వీళ్ళు, ప్రభుత్వం చెప్తున్నది ఏది కోర్టుకు ప్రభుత్వం ఏమని చెప్తుంది అనుకుంటున్నావు, మీరు అది పిల్లలకు ఇబ్బంది అవుతుంది అర్జెంటుగా ఎత్తేయండి అని చెప్పి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేట ఆయన అఫిడవిట్ వేసిండు. టెండర్ వేసే డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. ఈయనకు సంబంధం కూడా లేదు, ఈయనకు సంబంధం లేదు. కానీ ఈయన ఏం చెప్తాడు దీంట్లో ఈ పిటిషన్లో అంటే, ఇందులో 12,500 దొరికేటువంటి మంచాన్ని మేము 33,000 కొంటా ఉన్నాం, ఒకవేళ రేట్ ఎక్కువ అనిపిస్తే తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తుందట. ఇప్పుడేం పీకుతున్నారు మీరు, నీకేం సంబంధమా, నీకేం సంబంధం, ప్రాజెక్ట్ డైరెక్టర్ నీకేం సంబంధం అనేసినావు, నీ పరిధి దాటిపోయింది కదా, నీ పరిధి నీ వరకే. ఇప్పుడు పెన్ ఇక్కడది, ప్రాజెక్ట్ డైరెక్టర్ కావాల్సింది ఏంది, ఆయన పని ఎంతవరకు, సమగ్ర శిక్ష అభియాన్ ఇది, దీనికి రెడ్డి గారు ఉన్నారు, దీని డైరెక్టర్ ఎస్ఎస్ఏ అంటారు. దీంట్లో ఆగమాగం చేస్తారు. అయితే దీంట్లో 160 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. 160 కోట్ల రూపాయల నిధులుంటే ఈ నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో గురుకులాల్లో, బాలికల గురుకులాల్లో ఏం చేస్తారు, డబుల్ కట్ మంచాలు కింద ఒకటి మీద ఒకటి ఉంటుంది. ఆ మంచాలు కొనుగోళ్ల కోసం జానారెడ్డి కొడుకున్నాడు కదా, జయవీర్ రెడ్డి, జానారెడ్డి కొడుకు బినామీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక్క మంచం వచ్చేసి 33,000. 33,000కు ఒక మంచం. ఫస్ట్ 36,000 వేస్తే మళ్ళా కోర్టు స్టే విధిస్తే 33,000కు తెచ్చిండు. 33,000కు తెచ్చిండు. 33,000కు తెచ్చి మళ్ళా ఎంత పడుతుంది అసలు మంచం, ఈయననే కోర్టులో వేసి ఇది 12,500 రూపాయలకు ఒక మంచం పడుతుందని చెప్పిండు. 12,500కు మంచం పడుతుంది, మేము ఇండోర్ లో కొన్నాం ఆల్రెడీ, ఆ మాల్ ఖరాబ్ అవుతుంది, అర్జెంట్ గా ఇది వెకేట్ చేయండి అని చెప్పి వచ్చి బిల్లు పెట్టిండు. 12,500కు ఒక మంచం పడుతుంటే 33,000 రూపాయలకు గవర్నమెంట్ కి అమ్ముతా ఉన్నాడు. ఏది ఈ సంస్థ 300%. ఎవరెవరున్నారు ఇందులో, మెగా కృష్ణారెడ్డి కంపెనీలో పనిచేసే మెగా శ్రీనివాసరెడ్డి, ఈ జయవీర్ రెడ్డి, ఇంకొక ఆయన నిరంజన్ అంట ఆయన. ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి దందాతోటి ఎంత అంటే దాదాపుగా ఒక్కటే దెబ్బకు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టే పనిది. అయితే ఈ అంశం మీద కోర్టుకు పోతే కోర్టు స్టే విధించింది. కోర్టు స్టే విధిస్తే కోర్టు ఇప్పుడు ఈయన పరిధి ఎంతవరకు అయిపోయింది, ఇక మాకు ఇన్ని మంచాలు కావాలని చెప్పాలి, బస్ అంతవరకే. టెండర్లు వేయాలి అనేది టెండర్ సంస్థ చూసుకుంటుంది, ఆ టెండర్లు వేసే విధానం ఉంటుంది. కానీ ఆ టెండర్లు వేసే సంస్థ మీద, ఆ టెండర్ మీద హైకోర్టు స్టే విధిస్తే టెండర్ వాళ్ళు రిప్లై ఇచ్చుకోవాలి. కానీ ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఈయన రిప్లై ఇచ్చి దాన్ని వెకేట్ చేయమంటాడు. ఈయనకేం సంబంధం అంటే ఇదంతా ఒక దొంగల ముఠ, ఓ రెడ్ల ముఠ ఏర్పడి మన ఆడబిడ్డలకు సంబంధించినటువంటి డబ్బు 100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బల కొట్టేయాలని. వీళ్ళది ఏం పాత్ర లేదు. మళ్ళా ఈ రఘువీర్ రెడ్డి, ఆ తర్వాత ఈ మెగా శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత ఈ నిరంజన్ అంటూ వీళ్ళది ఏం పాత్ర లేదు. ఏం చేసిరంటే వీళ్ళు టెండర్ ఇచ్చిరు, వీళ్ళు వానికి చెప్పిరు, డైరెక్ట్ వీళ్ళకి సప్లై చేస్తాడు, తీసుకొచ్చి పెడతాడు. వీళ్ళు కేవలం పైసలు తీసుకుపోయి వానికి ఇచ్చినందుకు వీళ్ళకి 100 కోట్లట, అసలుకేమో 60 కోట్లే, మళ్ళా పని చేసిన వాడికి 60 కోట్లే. ఇగో ఈ రకంగా 100 కోట్ల దోపిడీకి తెరదీసిండు జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి. 100 కోట్ల దోపిడీకి తెరదీసిండు. ఇట్లా ఇప్పుడు కోర్టులో అయ్యానట, కోర్టు అర్జెంటుగా వెకేట్ చేస్తే మరి ఎక్కువ పోతున్నాయి కదరా ఒక్కొక్క మంచానికి సంబంధించి, డబుల్ త్రిబుల్ కడతా ఉన్నారు కదరా, మరి పైసలు జనం సొమ్ము కదా, ఈ 100 కోట్లు ఎట్లా పోతాయిరా భయ్ అని చెప్పి కోర్టు అడగాలి. ఏమంటాడు
ఎవరు ఈ సర్వశిక్ష అభియాన్ ఆయన ఏమంటాడు అయినా పోతేవంతి అంటుండు. పోతే పోని తర్వాత వసూలు చేసుకుంటాం మేమటాగో దొంగల కట ముందే ఇస్తారట ఇచ్చి దొంగతనం జరిగితే తర్వాత ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీకి ఈయన కూడా ఆదేశించడానికి పొంతి అంటుండు. ఈయన ఎవడు ఇంతకి ఇగో ఇట్లా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అసలు ఈయనకు అర్హతనే లేదు ఈ పిటిషన్ వేయడానికి. ఈయనతోని పిటిషన్ వేయించి ఇప్పుడు జయవీర్ రెడ్డి ఆ తర్వాత ఈ రెడ్లంతా కలిసి మన బీసీల సొమ్ము, మన ఆడబిడ్డల సొమ్ము, మన మైనారిటీల సొమ్ము కొట్టేయడానికి 100 కోట్లు కొట్టేయడానికి స్కెచ్ చేసిరు అన్నట్టు. మరి హైకోర్టు ఏం చేస్తుందో చూడాలి. ఈ పిటిషన్కి అర్హతే లేదు. 12,500 రూపాయలకు మంచాలు సప్లై చేయడానికి మీకేమైనా అభ్యంతరం ఉంటే అవి నాకు ఇరి నేను తెచ్చిస్తాను. 12,500కే 12,500కి తెచ్చిస్తే 100 కోట్లు ప్రభుత్వ ఖజానాలో మిగులుతాయి. 100 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకు బాత్రూమ్లు కట్టేయడానికి పనికొస్తాయి స్కూళ్ళల్లో. జేవీర్ రెడ్డితో కాదు కదా, వాళ్ళు 33,000 అంటారు, నేను 12,500కే తెస్తా. తిరిగి 12,500 కంటే ₹1 ఎక్కువ ఎక్కువ ఒక్క మంచానికి. వాళ్ళకి 33,000 ఇస్తారు కదా, నాకు 12,500కి నేను మంచాలు తెచ్చిస్తా. దొంగతనంగా ప్రభుత్వ ఖజానాలోంచి ప్రజల సొమ్మును లూటీ చేసేటువంటి దొంగల ముఠ ఈ రకంగా మళ్ళా పిటిషన్ వేసి అది వెకెట్ చేయాలని చెప్పి మళ్ళీ పిటిషన్ వేసిరు. ఇగో ఇది ఇట్లా వేసి వెకెట్ స్టే పిటిషన్ అండ్ అఫిడవిట్ అట. ఈయన అఫిడవిట్, ఈయన కూడా అఫిడవిట్ వేస్తందుకు ఈయనకేం సంబంధము? ఈయన పాత్ర ఎంతవరకు? ఈయన పాత్రను దాటి ఈయన అసలు టెండర్ వేసేటువంటి సంస్థ అలాగుంటుంది. టెండర్కి ఈయనకు సంబంధం లేదు. ఈయనకేం రిక్వైర్మెంట్ చెప్పాలి, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకంటే ముందే ఈయన వెకెట్ పిటిషన్ వేసి ఇప్పుడు మరి జడ్జి గారిని మేము మేనేజ్ చేసుకుంటాం, జడ్జి గారు మాకు అనుకూలంగా తీర్పిస్తారని చెప్పుక తిరుగుతా ఉన్నారట. మరి ఆ జడ్జి గారు ఎవరో ఏం కథనో మాకు తెలియదు, కానీ నిజంగా అటువంటి వాస్తవం ఏదైనా ఉంటే ఎంక్వైరీ మాత్రం జరగాలి. టెండర్ ఎట్లా ఇస్తారు? 100 కోట్ల రూపాయలు కండ్ల ముంగట ఎత్తుకపోతా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. జానారెడ్డి కొడుకు పాత్రను తేల్చాల్సిందే. జానారెడ్డి కొడుకు మీద కేసులు పెట్టాల్సిందే. దీంట్లో దోషులను శిక్షించాల్సిందే. 100 కోట్ల రూపాయలు ఇది ఒక్కటే కాదు, ఇంకా గమ్మత్ విషయం ఏందరికేనా, ఇగో ఇదే సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి శాఖలో సమగ్ర శిక్ష సివిల్ వర్క్ కోసం యూటిలైజేషన్ ఆఫ్ సేవింగ్ ఫ్రమ్ కంప్లీటెడ్ సివిల్ వర్క్స్ ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ పెయింటింగ్ అండ్ కలరింగ్ వర్క్స్ ఇన్ 391 కేజీబీవీ స్కూళ్ళల్లో పెయింటింగ్ వేస్తందుకు, పెయింటింగ్ ఉన్నది కదా, పెయింటింగ్ పనులలో మళ్ళా ఇదే ముఠా దిగింది. కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో అదే ముఠా దిగి 51 కోట్ల రూపాయల టెండర్ను నామినేషన్లో, అసలు టెండరే లేదు, డైరెక్ట్ మీరు చేసుకోపోరని 51 కోట్ల రూపాయలు ఇచ్చిరు. ఎవనయ్యా సొమ్మాని ఇచ్చిరు? ఇదంతా దీని మీద ఎంక్వైరీ జరగాలి. రేవంత్ రెడ్డి నీ చుట్టూ జరుగుతున్నటువంటి నీ విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది కదా, నువ్వే బాధ్యత వహించాలి కదా. టెండర్ లేకుండా ఈ పెయింటింగ్ కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తారు? టెండరే లేదు. ఎవరు దీని మూలకారకులు ఎవరు? మెగా కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి, మెగా కంపెనీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ఇగో 5,130 లక్షల విలువైనటువంటి పెయింటింగ్ టెండర్ను నామినేషన్ వర్క్ కింద ఇచ్చేసిరు. అసలు ఎక్కడ టెండర్? ఇగో ఈయననే ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇగో ఈయననే ఇస్తా ఉన్నాడు ఇవన్నీ. 51 కోట్ల రూపాయలు పెయింటింగ్ వర్క్, గోడలకు సున్నాలు వేస్తేందుకు 51 కోట్ల రూపాయలు అసలు టెండర్ లేకుండా అనామాతం దొబ్బక తిన్నారు. కస్తూర్బా గాంధీ స్కూళ్లకు చూసుకోరు. ఇగో ఇది రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నటువంటి ఇగో ఇదే 17 తారీఖు 4వ నెల 2025. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలి. అసలు టెండర్లు అన్ని ఎటుపోతా ఉన్నాయి, ఎవడెత్తుకపోతా ఉండు, ఎట్లా వీళ్ళ బినామీ కంపెనీలకు చేరుతా ఉన్నాయి, ఈ రెడ్ల ముఠ అంతా ఎట్లా జమైంది, ఆడ ఎట్లా ప్రజల సొమ్ము కొల్లగొడతా ఉందనేది తేలాల్సినటువంటి అంశం ఇది. ఇంత క్లియర్గా ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టరు ఇగో వీళ్ళకి ఏమని ఇచ్చినంటే గతంలో మీకు అనుభవం ఉండొచ్చు కాబట్టి ఇస్తున్నామని ఇచ్చేసారు. అమ్మ ఎంతమంది పెయింటర్లు బతుకుదురు? ఇప్పుడు 10 మంది తక్కువ కేస్తారు, మంచి క్వాలిటీ ఇస్తారు కదా. 10 మంది వస్తే ఇంకా తక్కువ కేసం 50 కోట్లు కానీ 25 మీడియం స్కేల్ ఇండస్ట్రీలకు ఇస్తే ఇవాళ ఎంతమంది బతికేటోళ్ళు ఈ దొంగల ముఠాకి ఎందుకు అప్పచెప్తా ఉన్నారు ఈ టెండర్లు? ఇందులో 100 కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతూ ఉంది ఈ సమగ్ర శిక్ష అభియాన్లో. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను,
మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు కదా, దీని మీద ఎంక్వైరీ జరగాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సొమ్ము కదా. అనామతం వారం రోజులలో వస్తాయి పైసలు. ఇట్లా టెండర్ అయిపోతే పని అయిపోతే వారం రోజులు గట్టిగా వీళ్ళు ఏం పని చేయకుండా, జయవీర్ రెడ్డి, మెగా శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా ఏం పని చేయకుండా ఈ 60 కోట్లను తీసుకుపోయి వానికి ఇచ్చినందుకు వీళ్ళకి 100 కోట్లు, తప్ప పని చేసినందుకు 100 కోట్లు, పని చేసినోనికేమో 60 కోట్లు, సొమ్మేమో మనది దొబ్బుక తింటుంది. ఈ ముఠా చిన్నపిల్లలది, ఈ ముఠా దొబ్బుక తింటా ఉంది. ఇంకా ఏమంటారట వాళ్ళు, ఎంత చేస్తే మేము జడ్జిలనే మేనేజ్ చేసుకుంటారట. మరి ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాలి. ఇది ఏమవుతుందో ఈ పిటిషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వెకెట్ పిటిషన్ వేయాల్సింది ఎవరు, వేసింది ఎవరు, ఈయనకేం సంబంధము, ఈయన ఎట్లా జిమ్మేదారి వహిస్తాడు. మనం అది ఎట్లుందంటే ఫస్ట్ ఆడ దొంగోడు వస్తే నాయన ఇది ఎత్తుకపో నాయన అని చెప్పినట్టు. అరే దొంగోడు పైసలు ఎత్తుకపోతుండ్రా అని మనం అంటే ఆడ ఎత్తుకపోయిన తర్వాత దొంగదా కాదా తేలుద్దాం అంటుండు. ఎత్తుకపోయిన తర్వాత ఇది పిటిషన్లో పెట్టి నేనా. సో కాబట్టి ప్రజలారా, ఈ దొంగల ముఠా ఏం చేస్తుందో మీరు అర్థం చేసుకోరు. ఇదంతా మన సొమ్మే, ప్రజల సొమ్మే. వీళ్ళని కసరగక్కేటట్టు తొక్కి కక్కించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా నెట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. ఈ దొంగలు వామ్మయం మళ్ళా ఎట్లా శుద్ధ పూసలు లెక్కుంటాడు ఒకడోడు. ఈ దొంగలే ఎక్కడో వీళ్ళు కాంట్రాక్టర్లు, ఆంధ్రోళ్ళు. మళ్ళా ఆ మెగా శ్రీనివాసరెడ్డి ఆయన గుంటూరు అక్కడెక్కడో ఆయన, ఆ గుంటూరు రెడ్డి గారిని పట్టుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ తెలంగాణలో కాంట్రాక్ట్ చేసేటోడే లేడు. తెలంగాణ రాష్ట్ర మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అవినీతి కూపంలో కూరుకపోయింది. ప్రతి టెండర్లో అవినీతి, ప్రతి టెండర్లో మోసమే. ప్రజా సొమ్మును లూటీ చేస్తా ఉన్నటువంటి దొంగల ముఠ ఇదంతా. 42% రిజర్వేషన్ ఇస్తానే కదా ఇప్పుడు ఇది మన బీసీలకు సంబంధించి కాంట్రాక్టర్ల. బీసీలకు 42% కాంట్రాక్టులు ఇస్తా అని చెప్పిండు. ఏది కామారెడ్డి డిక్లరేషన్. ఇలా నేను కామారెడ్డికే పోతా ఉన్నా, 12:30 కామారెడ్డిలోనే ఉంటా. కామారెడ్డిలో వీళ్ళు ఇచ్చిన హామీలో వీళ్ళ కథ, వీళ్ళ కార్ఖానా, వీళ్ళ సంగతి చెప్తా నేను అడిగిపోయిన తర్వాత. ఏం మోసం ఇది, ఇంత దుర్మార్గమా? కాంట్రాక్టులు ఇచ్చిరా 42% కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని నాటకాలాడి, డ్రామాలాడి, దొంగల్లారా మీరు మా ప్రజల సొమ్ము మెక్కుకుంటా ఇలా జడ్జిలను మేనేజ్ చేస్తాం, మేము కోట్లను మేనేజ్ చేస్తామని గుసగుస పెడతా ఉన్నారు. కోట్లను మేనేజ్ చేస్తారట. ఇంక మరి ఆ మేనేజ్ అయ్యే జడ్జి గారు ఎవరో వీళ్ళు ఎక్కేందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చెప్పింది అబద్ధమా, వీళ్ళు ఏం జరుగుతూ ఉందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే ప్రజలారా, మన కళ్ళ ముంగటనే ఇవి దాచిపెట్టిరు. ఈ పెయింటింగ్ టెండర్లు ఇవన్నీ దాచిపెట్టిరు. ఎందుకంటే ఎవడన్నా కోర్టుకు పోగాలని మనం తెచ్చినాం కాబట్టి దొరికినాయి. ఇవన్నీ అన్ని జీవోలు బయట పెడతలేరు, అందుకే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు మా ప్రజల సొమ్ము తినుకుంటా, నాటకాలు ఆడుకుంటా, వీని తొండల లాగులు ఇస్తాం, వీడి జాతి పితనం ఏం చెప్తున్నాడు పోయి నాగార్జున సాగర్ కాడికి పోయి. ఈడ భాస్కర్ రావు అంటోడు ఒకడు ఉంటాడు, జాతి పిత. ఈ భాస్కర్ రావు అంటోడు జానారెడ్డి ఇంట్లో చెప్పులు మోసినోడు కాదా, జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా అంటుండు. ఈ జానారెడ్డి ఏం చేసిండు, మన బీసీ బిడ్డ నిమ్మల రావుని చెప్పులు మోసినోడు ఈ జానారెడ్డి. నిమ్మల రావుని ఇంటికాడ చెప్పుల స్టాండ్ కాడ అనుకుంటాడు ఈ జానారెడ్డి. నిమ్మల రాములు వెన్నుపోటు పడిచి ఆయన నిమ్మల రాములు రాజకీయాన్ని అక్రమంగా లాక్కున్నాడు. భాస్కర్ రావుకి అదే చేసిపోయిండు. అంతే. పెద్ద దొంగల ముఠ. వీళ్ళేదో జాతి పితలైనట్టుగా, వీళ్ళేదో ఉద్దండులైనట్టుగా, వీళ్ళంతా దొంగల ముఠ, వైట్ కాలర్ చోర్లు వీళ్ళంతా. పక్కాగా ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు, మీ పెద్ద సీఎంఏ మీ రేవంత్ రెడ్డి దొంగ టెండర్లు వేస్తా ఉన్నాడు కాబట్టి మీరన్న బాధ్యత వహించండి. మీరు బాధ్యత వహించి ఈ టెండర్ల పైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మా ప్రజల సొమ్ము, మా ప్రజల సొమ్ము అకౌంటబిలిటీ ఉండాలి. మీరు దొంగతనంగా ఈ దొంగల ముఠ కట్టబెడతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలందరికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చుట్టూన్న రెడ్ల ముఠ అంతా దొంగల ముఠ. ఆలీబాబా 40 దొంగలనే తరీకలో తయారు చేసిండు. ఆ దొంగల ముఠ సంగతి ప్రజాక్షేత్రంలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మా అమ్మలక్కల పెన్షన్ సొమ్ము, తాత ముత్తాతల సొమ్ము, పెన్షన్ల సొమ్ము, మొగడు చచ్చిపోయిన వాళ్ళ సొమ్ము, బీడీ కార్మికుల సొమ్ము, మైనారిటీల సొమ్ము, ఆఖరికి సర్కార్ బళ్ళల్లో చదువుతున్నటువంటి ఆడబిడ్డల నాప్కిన్స్, శానిటైజేషన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ సొమ్ము కూడా దిగమింగిరి దొంగలు. సో కాబట్టి ప్రజలారా, ఇది ఒక భారీ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధంలో
ఖచ్చితంగా ప్రజలు గెలవాలి. ప్రజాక్షేత్రంలో ఈ దొంగల సంగతి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీటన్నిటికీ విముక్తి చేస్తుంది. ఈ దొంగలు తిన్నటువంటి ఈ దొంగ సొమ్మును తొక్కి కక్కిచ్చి ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కత్తెర గుర్తు కోటేయండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు కోటేయమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.